వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాజధాని విషయంలో చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్కి షాక్ ఇచ్చారని, రాజధాని మీద జగన్మోహన్ రెడ్డి యూటర్న్ తీసుకున్నాడు అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి భారీ షాక్ ఇచ్చారని, రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి యూటర్న్ చేసుకున్నాడు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఏంటి మేడం ఈ వార్తల్లో వాస్తవం ఉందంటారా? అంటే పోయినసారి అమరావతి రాజధాని విషయంలో అతను 3 రాజధానులు చేసి అంటే యూటర్న్లు తీసుకోవటం జగన్మోహన్ రెడ్డికి అలవాటు. ఓకే. అప్పట్లో మొదటిసారి 2014, 2019 మధ్యలో అసెంబ్లీలో రాజధాని విషయం ప్రకటించగానే 35,000 ఎకరాలు ఏం సరిపోద్ది, ఇంకా ఉంటే కూడా మంచిది అని మాట్లాడాడు. తర్వాత ఏం చేశాడు, దాని నుంచి యూటర్న్ తీసుకొని 3 రాజధానులని మొదలెట్టాడు. ఇప్పుడు మళ్ళీ 3 రాజధానులు అన్నందుకు కాను తనకు బాగా కర్రుగాల్చి వాత పెట్టారనేది తత్వం బోధపడి అయ్యగారికి ఇప్పుడు ఒక రకంగా ఇక 3 రాజధానులు అనేది కాన్సెప్ట్ లేకపోకుండా అమరావతి రాజధాని అని చెప్పి యాక్సెప్ట్ చేసేసాడు. ఇప్పుడు ఎందుకు ఇంత యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది అని అంటే, మరి ప్రజలు ఒక రకంగా తను ఓడిపోవటానికి రాజధాని విషయం కూడా ఒక కారణం అని అది తత్వం బోధపడింది అయ్యగారికి. ఏదో అంటారే క్షవరం అయితే గారి వివరం రాదని, అలా వచ్చింది, వివరం వచ్చింది. సరే, ఈ వివరం వచ్చిన పెద్ద మనిషి ఇప్పుడు ఒక రకంగా కొంచెం సెన్సిబుల్గానే మాట్లాడుతున్నట్టు లెక్క. పోయినసారి అమరావతి ల్యాండ్స్ 35,000 ఎకరాలు ఎకరాలని ఎట్లా దాన్ని విచ్ఛిన్నం చేయాలి అనే ఉద్దేశంతో సెంటు భూమి ఇస్తాము అని చెప్పి అక్కడ వేరే ఊర్ల వాళ్ళకి అలా అక్కడ లోకల్గా ఆధార్ కార్డులు వచ్చేటట్లు చేసి ఊర్లల్లో అక్కడ వాళ్ళందరికీ ఈ రాజధాని భూముల్లో నుంచి వాళ్ళకి పట్టాలు ఇస్తానికి అని ప్రయత్నం చేస్తే రాజధాని రైతులు సుప్రీంకోర్టులో కేసేసి గెలిచారు. అది ఆపించుకున్నారు. అంటే ఇట్లాంటి కుతంత్రాలు ఎన్నో చేసి ఇక అయిపోయింది. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు, ఇక ఆ రాజధాని జోలికి వెళ్ళట్లా. 3 రాజధానులు అనే మాట తన కాన్సెప్ట్, తను లేడు కాబట్టి ఇక దాని గురించి మాట్లాడట్లా. ఇప్పుడు ఏదో ఒకటి అయితే మాట్లాడాలి ప్రభుత్వం గురించి. దానికి ఇప్పుడు మెగా సిటీ పేరుతోటి 45,000 ఎకరాలు సమీకరించాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సంకల్పం చేశారు. చేసి మొదలెట్టారు. మొదలెడితే ఈ విషయంలో చాలామంది వ్యతిరేకిస్తున్నారు, ఏ మాటకు ఆ మాట. ఎందుకంటే ఆల్రెడీ 35 నుంచి 38,000 ఎకరాల ల్యాండ్ ఉంది. అక్కడ చేస్తే డెవలప్మెంట్ బోలెడు చేసినట్టు అవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఇంకొక 45,000 ఎకరాలు తీసుకుని ఒకవేళ మళ్ళీ ప్రభుత్వం మారితే గనక మళ్ళీ 45,000 ఎకరాల రైతుల్ని నట్టేట ముంచినట్టు అవుతుంది కదా. అట్లా కాకోకుండా ఫస్ట్ ఫేజ్లో ఇప్పుడు ఇది ఈ 38,000 ఎకరాలని డెవలప్ చేసేసి అంటే మొత్తం అవుతుందని కాదు, ఒక 50% అయితే అప్పుడు మళ్ళీ కావాలి అంటే ఎక్స్టెన్షన్కి వెళ్ళొచ్చు. 45,000 ఎకరాలు తీసుకుంటారా, ఇంకా ఎక్కువ తీసుకుంటారా, తక్కువ తీసుకుంటారనే తర్వాత చూడొచ్చు అని కొంతమంది బాగా మేధావులు అనబడేవాళ్ళు, కాస్త విజ్ఞత ఉన్నవాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ 45,000 ఎకరాలు సమీకరించాలి అన్నప్పుడు నేను కూడా అదే చెప్పాను మీకు, ఇట్లా కాదండి, ముందు చేసింది ఇది ఏదో కంప్లీట్ అయిన తర్వాత భూసమీకరణ చేస్తే తప్పేమీ లేదు. ఎందుకంటే రైతులకు కూడా అది లాభసాటిగానే ఉంటుంది. ఓకే. అయితే ఇప్పుడు దీనికి ఏమంటున్నాడంటే, నాగార్జున యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ అట్లా భూములు చాలా ఉన్నాయి అక్కడ ఆ ఏరియాలో, ఆ మెయిన్ రోడ్డు మీద. వాటిని ఆనుకుని కూడా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, దాదాపు 2,000 ఎకరాలు ఉన్నట్టు అంచనా ఉంది. మరి అక్కడ ఏమైనా ప్రభుత్వ భవనాలు కానీ కట్టడాలు కానీ చేయొచ్చు కదా, ఈ 45,000 ఎకరాలు ఎందుకు సేకరించడం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. అయితే మనం ఎప్పుడైనా సరే మనం ఆలోచించాల్సింది ఏంటంటే, చెడులో మంచి చూడటం మనం నేర్చుకోవాలి. జగన్మోహన్ రెడ్డి నోట్లో నుంచి వచ్చే అన్ని రకరకాల మాటలు ఉంటాయి. వాటిల్లో నుంచి అప్పుడప్పుడు కొన్ని సరైన సూచనలు కూడా వస్తాయేమో అన్నట్లు
అనుకోవాలి ఒకటి. ఓకే. రెండోది ఇక పూర్తిగా అతను 3 రాజధానులు అనే విషయం మర్చిపోయి ఇక దాన్ని భూస్థాపితం చేసేసి, కోల్డ్ స్టోరేజ్లో కూడా కాదు, భూస్థాపితం చేసేసి అమరావతికి జై కొట్టేశాడు ఓకే. జగన్మోహన్. డైరెక్ట్గా మేడం మీరేమన్నా అనుకోండి అసలు ఇక దాని ఊసి ఎత్తట్లా. దాని ఊసు కనుక ఇంకొకసారి ఎత్తితే ఆయన పార్టీ భూస్థాపితం అయిపోద్ది అనేది ఆయనకు అర్థమైపోయింది. అర్థమైపోయి మొత్తంగా ఒప్పుకుంటే బాగోదు కదా, అందుకని ఈ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. 42,000 ఎకరాలు ఎందుకు, రైతులు నేర్పించడం ఎందుకు, ఇలా రకరకాలు మాట్లాడుతున్నాడు. అసలు ఈయన భూసేకరణ చేసినప్పుడు రైతులు నేర్పించినట్టు కదా, రైతుల కళ్ళల్లో కన్నీళ్ళు కదా వచ్చేది. వీళ్ళు కూడా ఒక ప్రయత్నం చేశారు కదా వైజాగ్ ఏరియాలో, కానీ ఎవడు వీళ్ళని నమ్మలేదు కదా. అసలు భూచోళ్ళు ఉన్నారు, పిల్లల్ని ఎత్తుపోయేవాళ్ళు అంటారే పల్లెటూర్లలో, అట్లా అమ్మో వీళ్ళ చేతిలో నమ్మి పొలం పెడితే ఇంకేమన్నా ఉందా అని భూసేకరణ ఒక్కళ్ళు ఒప్పుకోలే. ఒప్పుకోకపోతే ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ఆ గవర్నమెంట్ ల్యాండ్ని దేనికో దానికి కేటాయించడము నానా హడావుడి చేశారు తప్పితే, ఋషికొండను కూడా అట్లాగేదా బలి చేశారు. అట్లా ఏది ఏమైనా సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దారిలోకి వచ్చాడు. ఈ దారిలోకి వచ్చిన మనిషి ఇంకొంచెం దారిలో పడి అసెంబ్లీకి కూడా వచ్చి తనకి 40% ఓట్లు ఉన్నాయని నమ్ముతున్నాడు, అది వాస్తవం అనుకుంటున్నాడు. కాబట్టి ఆ 40% ప్రజలకి రిప్రజెంటేటివ్గా ఉండి వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ సాధక బాధకాలు అసెంబ్లీలో చెప్తే కనుక ఇంకాస్త బుద్ధి వచ్చింది అనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డికి. లేదు దీని వెనక కూడా ఇంకొక కుతంత్రం ఏదన్నా ఉంది, కుటిలమైన బుద్ధి ఉంది, ప్లాన్ ఉంది అని గనక అనుకుంటే గనక ఇప్పటికి అధికారమే పోయింది, ఇంక ఈసారి సోదరులు లేకుండా పోతాడు అనేది కఠినమైన వాస్తవం. ఓకే. అంటే ఇంకా 3 రాజధానుల అంశాన్ని జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పక్కన పెట్టేసినట్టు భూస్థాపితం చేసింది. పక్కన పెట్టడం కాదు, పక్కన పెడితే కోల్డ్ స్టోరేజ్ లో పెట్టినట్లు లెక్క. భూస్థాపితం చేసింది. మేడం 3 రాజధానుల అంశం మళ్ళీ తెర మీదకి తీసుకొస్తే ఇక వైఎస్ఆర్సీపీకి రాజకీయ ఉనికి ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని భావించాడా? అదే భూస్థాపితం అయిపోతారని చెప్పాను కదా. ఇప్పుడు దాన్ని భూస్థాపితం చేయకపోతే వీళ్ళు భూస్థాపితం అవుతారు. సో యూటర్న్ తీసుకున్న మాట వాస్తవం. రాజధాని అంశం రాజధాని యాక్సెప్ట్ చేసేసాడు. ఇక కాకపోతే ఏంటంటే డైరెక్ట్గా చెప్తే పరుగు పోదు. ఓకే. అందుకని చెప్పి కొంచెం డొంక తిరుగుడుగా చెప్పాడు అన్నమాట, తెలివిగా. అప్పుడప్పుడు కొంచెం అన్న ఆయనకు కూడా తెలివితేటలు రావద్దండి ఇన్నాళ్ళు రాజకీయాల్లో ఉన్న తర్వాత. మరీ కంకర్రాళ్ళు వేసుకొట్టినట్టు మాట్లాడితే ఎట్లా, అప్పుడప్పుడు కొంచెం నెమలేకలతో మాట్లాడాలి కదా. నేర్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి కూడా. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.